గ్రూప్ 1 కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 పై సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది టీజీపీఎస్సీ. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ నెల 9న తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని సింగిల్ బెంచ్ ఆదేశించింది. 8 నెలల్లోగా పూర్తి చేయకపోతే మెయిన్స్ ఎగ్జామ్ రద్దు చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. దీనిపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో అప్పీలు చేసింది టీజీపీఎస్సీ. గ్రూప్ 1 రిజల్ట్స్కి సంబంధించి హైకోర్టు ఇటీవల ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసింది టీజీపీఎస్సీ. డివిజనల్ బెంచ్ని ఆశ్రయించింది. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం సార్. సురేష్, టీజీపీఎస్సీ దీని ద్వారా ఏం భావిస్తుంది, ఏం జరుగుతుంది అనుకుంటుంది ఫర్దర్గా? సింగిల్ బెంచ్ లో సుదీర్ఘంగా విచారణ తర్వాత సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలి, లేని పక్షంలో మళ్ళీ రీకండక్ట్ మెయిన్స్ ఎగ్జామ్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 8 నెలల సమయం ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి టీజీపీఎస్సీ పూర్తిగా దీనికి సంబంధించి మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈ రోజు డివిజన్ బెంచ్ లో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేయడం జరిగింది. ఇప్పటికే ఎగ్జామ్స్ నిర్వహించి రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ రీవాల్యుయేషన్ లేదంటే మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలంటే పరిస్థితులు మళ్ళీ వేరేలా ఉంటాయి. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాసి గత 10 సంవత్సరాల నుంచి కూడా గ్రూప్ 1 నియామకాలు లేక ప్రమోషన్లు కావచ్చు, ఇటు ఖాళీలు కావచ్చు, ఏవి కూడా పూడ్చలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ ని మళ్ళీ రీకండక్ట్ కానీ మళ్ళీ రీవాల్యుయేషన్ కానీ చేస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కింద బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేయాలని చెప్పేసి కూడా డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రేపు లేదా విచారణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ డివిజన్ బెంచ్ లో ఎలాంటి విచారణ జరుగుతుంది, విచారణ తర్వాత హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. టీజీపీఎస్సీకి సంబంధించి పూర్తి మొత్తం టీజీపీఎస్ కి సంబంధించి ప్రక్షాళన తర్వాతే ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా ఎగ్జామ్స్ నిర్వహించాము, రిజల్ట్ కూడా ప్రకటించామని చెప్పేసి కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. కాబట్టి ర్యాంకర్లంతా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపై విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేయడం జరిగింది. డివిజన్ బెంచ్ లో డేట్ ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ విచారణ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇటీవల గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్